ఆత్మీయులకు నమస్కారం. బాల్యమాదిగా సత్యసాయిబాబా వారు తమను కష్టపెట్టిన వారి ఎడల, తమకు హాని తలపెట్టిన వారి ఎడల క్షమను కనపరిచి ఆయా వ్యక్తులలో హృదయ పరివర్తన కొనివచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మచ్చుకకు ఓ సంఘటనని ముచ్చటించుకుందాం. సత్యసాయిబాబా ఉరవకొండలో ఉంటున్న రోజుల్లో ఒకసారి పుట్టపర్తికి వచ్చారు. మాతృశ్రీ ఈశ్వరమ్మ గారు సత్యానికి అంటే సత్యసాయిబాబాకి తలంటి పోసే సమయంలో ఎడమ భుజం మీద చర్మం నల్లబడి కమిలిపోయి ఉండడం గమనించింది. ఈ మచ్చ ఎలా వచ్చింది అని అడిగినప్పుడు సత్యసాయిబాబా నవ్వి ఊరుకున్నారు. అయితే తల్లి నిలదీసి గట్టిగా అడిగేటప్పటికీ బహుశా కావడితో నీళ్లు మోయడం వల్ల చర్మం కమిలి ఉంటుందని చెప్పాడు. ప్రతిరోజు బాల సత్యసాయిబాబా అన్నగారి కుటుంబం కోసం, చుట్టూ ఉండే ఇరుగు పొరుగు వారి కోసం సుమారు 1 కిలోమీటరు దూరంలో ఉన్న మంచినీటి బావి నుండి అనేక మార్లు కావడితో నీళ్లు తీసుకుని వచ్చేవారు అని తెలుసుకుని తల్లి ఈశ్వరమ్మ గారు ఇదంతా విని బాధతో, కోపంతో, నీ మంచితనాన్ని వాళ్ళు బలహీనతగా వాడుకుంటున్నారు, వాళ్లకు నీళ్లు నీవెందుకు తెచ్చిపెట్టాలి అన్నది. అది విని సత్యం, అమ్మా, పిల్లలు విషం వంటి ఉప్పు నీళ్లు త్రాగి ఎలా ఉండగలరు? జీవనాధారమైన నీళ్లను దూరం నుండైనా తేవడం నాకు సంతోషంగా ఉంటుంది. నేను వచ్చింది సేవ చేయటానికే కదా అని అన్నారు. ఆ సత్యం వారు ఆ తర్వాత కూడా తమ జీవితంలో ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని జనానికి పరిచయం చేయడం ద్వారా ఎప్పుడూ ఆయన జనం గుండెల్లో ఉండిపోయారు. అవునండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.